Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. So May 11, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో మరి May 11, 2024లో ఉన్నటువంటి హెడ్లైన్ చూసినట్లయితే మనకి May 11 ఇంకా ఇంపార్టెన్స్ ఉందండి. సో May 11 ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ జాతీయ సాంకేతిక దినోత్సవం అంటే నేషనల్ టెక్నాలజికల్ డేగా మనం జరుపుకుంటామండి. జాతీయ సాంకేతికత దినోత్సవం. సో మరి దాని యొక్క ఇతివృత్తం ఇవ్వడం జరిగింది, దానిపైన డిస్కస్ చేద్దాం. అంటే ఫ్రమ్ స్కూల్స్ టు ది స్టార్టప్స్, సో ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ది ఇన్నోవేట్ అనే ఒక సంబంధిత థీమ్ అనమాట. అండ్ పైరీనీస్ అనే ఒక మౌంటైన్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే ఫ్రాన్స్, స్పెయిన్ ఈ యొక్క బార్డర్లో ఉన్నటువంటి ఒక సరిహద్దులో ఉన్నటువంటి ఒక పర్వతాలు అనమాట. సో ఈ పైరీనీస్ మౌంటైన్స్ అది న్యూస్లో ఉన్నాయి. ఎందుకు న్యూస్లో ఉన్నాయి, ఒక వార్తల్లో ప్రదేశంగా ఆ ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా ఎలా ఉందో మనం చూద్దామండి. ఇంకొకటి ప్రపంచ ఆహార పురస్కారం 2024 సంవత్సరానికి సో విత్తన భాండాగారంలో అంటే సీడ్ బ్యాంక్లో విశేషంగా కృషి చేసినటువంటి ఇద్దరు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వేరే, ప్రపంచ ఆహార పురస్కారం వేరేనండి. ఇది ఒకనేవి మనకి అమెరికా దేశం ఇస్తుంది ఈ అవార్డు. మరి ఒక ప్రపంచ ఆహార పురస్కారం, మరి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మనకి ఒకనా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు. సో ఇది మనకి ప్రపంచ ఆహార పురస్కారం 2024. సో ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు. దానికి సంబంధించిన విశేషాలను చూద్దామండి. పద్మ అవార్డులు 2024 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులు అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక రిపబ్లిక్ డేకు ముందు రోజు అంటే భారత గణతంత్ర దినోత్సవాల కన్నా ముందు రోజు పద్మ అవార్డులను ప్రకటిస్తారు. సో మన భారతదేశ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాల్లో ఈ పద్మ అవార్డులు అంటే భారతరత్న తర్వాత నెక్స్ట్ ఇవే ఉంటాయి. సో ఇలాంటి పద్మ అవార్డులని ఇప్పుడు 2 విడతలుగా ప్రదానం చేయడం జరిగింది. సో ఒక మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటిస్తే గతంలో 66 అండ్ ఇప్పుడు 66 మందికి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని చూద్దామండి. ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులని అందజేయడం జరిగిందనమాట న్యూఢిల్లీలో. జనాభాలో హిందువుల వాటా తగ్గుదల అంటే భారతదేశంలో ఈ యొక్క పాపులేషన్ సంబంధించిన ఒక రిపోర్ట్ చూసినట్లయితే ఈ యొక్క హిందువుల జనాభా తగ్గింది అని చెప్పేసి EACPM అంటే ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ అంటే భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నియోమ్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారనమాట. మరి నియోమ్ స్మార్ట్ సిటీ అనేది ఒక అంటే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నారు సౌదీ అరేబియా దేశంలో. సో ఆ నేపథ్యాన్ని మనం చూద్దామండి. అండ్ గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఒకటి మనకి రావడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూద్దామండి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ నేషనల్ టెక్నాలజికల్ డే, నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి అంటామంటే జాతీయ సాంకేతిక దినోత్సవం అండి. ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ May 11 2024ని మనం ఎలా అంటే ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం May 11ని ఎలా నిర్వహించుకుంటున్నామంటే జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహించుకుంటామండి. నేషనల్ టెక్నాలజికల్ డే జాతీయ సాంకేతికత దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనమాట. దీనికి ఏమని ఇతివృత్తం ఇచ్చడం జరిగింది అంటే ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ ది స్కూల్స్ టు ది స్టార్టప్, సో ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ది ఇన్నోవేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే స్కూల్స్ టు ది స్టార్టప్ అంటే ఏంటంటే ఇక్కడ పాఠశాల స్థాయి నుండి సాంకేతికతను అభివృద్ధి చేసి ఈరోజు అంకుర పరిశ్రమలు మనం ఒక యుగంలోకి వచ్చినాం. అంటే ఈరోజు అంకుర పరిశ్రమలని కొత్త ఇన్నోవేటివ్గా అభివృద్ధి చేస్తున్నాం. అలాంటి నేపథ్యంలో యంగ్ మైండ్స్ని మనం ఇగ్నైటింగ్ చేయాలి, వాళ్ళు ఒక ఆలోచన రేకెత్తించాలి, అది ఒక ఇన్నోవేషన్కి దారితీస్తుంది, ఆవిష్కరణకు దారితీస్తుంది ఒక ఇతివృత్తంతో చేయడం జరిగింది. సో మరి ఈ జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయండి. సో మరి జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఉంది. ఫస్ట్ అయితే 1974 గురించి మనం డిస్కస్ చేస్తాం. 1974లో సో మేలో 1974లో సో మరి ఇక్కడ మేలో మన భారతదేశం తొలిసారిగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందనమాట. సో తర్వాత అప్పుడు భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే May 18 అండి ఫస్ట్ సారి నిర్వహించినప్పుడు May 18 నిర్వహించుకోవడం జరిగింది. సో దీనికి బుద్ధుడు నవ్వాడు అనే ఒక సీక్రెట్ కోడ్, బుద్ధా లాఫ్ లేదా అనే ఒక సీక్రెట్ కోడ్తో నిర్వహించడం జరిగింది. రాజారామన్ శాస్త్రవేత్త నేతృత్వంలో జరిగింది. అండ్ అగైన్ 1998లో May 11 and 13 May 11 మరి 13లలో సో మళ్ళీ సేమ్ ప్లేస్ లేదు, ఈ రాజస్థాన్లోని తారెడార్లోని పోఖ్రాన్ వద్ద ఈ 2 అణ్వస్త్ర పరీక్షలు అక్కడే జరిగినాయి. రాజస్థాన్లోని తారెడార్లోని పోఖ్రాన్ వద్ద ఈ అణు పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందనమాట.
రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద ఈ అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈసారి ఆపరేషన్ శక్తి అనే పేరుతో నిర్వహించడం జరిగింది. దానికి ఒక సీక్రెట్ కోడ్ వచ్చేసి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పడం జరిగింది అనమాట. సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఉన్నారు. రెండోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ ఎక్సర్సైజ్కి లేకపోతే ఈ సంబంధించినటువంటి ఈ అణ్వస్త్ర పరీక్షలకి 1998 రెండోసారి నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త వచ్చేసి మన భారత మనకి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వారు. సో ఒక పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో మనకి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎంతో గొప్పగా పిలిచిన మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సో దీనికి నేతృత్వం వహించడం జరిగిందనమాట. తర్వాత ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఇప్పుడు ఆ టైంలోనే ఇవి రెండు కూడా సక్సెస్ఫుల్ కావడం జరిగిన నేపథ్యంలోనే మే 11ని జాతీయ సాంకేతిక దినోత్సవంగా మనం 1999 నుండి సో మనం జరుపుకుంటున్నటువంటి సందర్భం అనమాట. ఎందుకోసం సాంకేతికతగా మనం ముందుకెళ్ళాం. ఎందుకోసం అంటే మనకి దెర్ ఇస్ నో ఫస్ట్ అటాక్. మనం ఏమైతే మన యొక్క న్యూక్లియర్ డీల్ కానీ ఏముంటుందంటే మనం మొదటిసారి ఎవరిపైన అటాక్ చేయం అనే విధానంతో మనం ముందుకెళ్తున్నాం అన్నట్టు. అందుకోసం ఇది ఒక జాతీయ సాంకేతికతగా మనం అభివృద్ధి చెందినామని చెప్పేసి ఇక్కడ నేషనల్ టెక్నాలజీ డేగా మనం జరుపుకుంటున్నాం అనమాట. ఇంకొక విషయం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే 2024లో మరి ఇదే మార్చిలో లాస్ట్ మనకి మార్చి 12న ఇదే పోఖ్రాన్ వద్ద మనము భారత్ శక్తి అనే పేరుతో కూడా ఒక త్రివిధ దళాలు కూడా ఇక్కడ ఏం చేసినాయంటే ఒక సంబంధించినటువంటి విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది పోఖ్రాన్ వద్ద. అది కూడా ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి, ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కొన్ని డేట్స్ మనం ఎప్పుడు ఇంపార్టెంట్గా ఉంటుంది. మే 11 వచ్చేసి మనకి జాతీయ సాంకేతిక దినోత్సవం. మరి ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఈ మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఉంది. ఏప్రిల్ 19 మనం ఒక లాస్ట్ మొత్తం నిర్వహించుకున్నాం. ఏప్రిల్ 19 1975 మనం తొలిసారిగా ఆర్యభట్ట అని ఒక ఉపగ్రహాన్ని పంపించినాం అనమాట. ఆర్యభట్ట అని ఒక ఉపగ్రహాన్ని పంపించుకోవడం జరిగింది. సో మరి ఈ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని పంపించుకున్నటువంటి నేపథ్యంలో అంటే రష్యా దేశ సాయంతో, అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్ దేశ సాయంతో పంపించుకున్నాం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని. అయితే మరి ఈ యొక్క సక్సెస్ఫుల్ కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఏప్రిల్ 19 మనము నేషనల్ శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుకుంటామండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 19 వచ్చేసింది ఇక్కడ నేషనల్ శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుకుంటుంది. టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నటువంటి సందర్భం అనమాట. ఇంకొక విషయం ఉంది ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే 2023న ఆగస్టు 23న చంద్రయాన్ 3 చంద్రమండలంలోని దక్షిణ ధ్రువం పైన చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ అండి. విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్లు ఇక్కడ విజయవంతంగా పంపించడం జరిగింది అనమాట. చంద్రమండలంలోని దక్షిణ ధ్రువం పైన దిగింది. అందుకే ఆగస్టు 23ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే ఇక్కడ నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. అదొక విషయం అండి. 1961లో మనకి యూరీ గాగరిన్ 1961లో ఏప్రిల్ 12న యూరీ గాగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు అనమాట. ఇదే రోజున మనం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డేగా అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నటువంటి విషయం అన్నమాట. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఓన్లీ జాతీయ సాంకేతిక దినోత్సవం లేదు, జాతీయ ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం ఉంది, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఉంది, అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే కూడా ఉంది ఏప్రిల్ 12. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ పరంగా చూసినట్లయితే ఫిబ్రవరి 28 మన నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటామండి. సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ పరిశోధనని 1928 ఫిబ్రవరి 28 ప్రకటించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా మనం ఏంటంటే ఒక విషయం వచ్చినప్పుడు కొంచెం మనం డిస్కస్ చేసినట్లు ఏమవుతుందంటే లాగింగ్ కావడం ద్వారా మనకి ఇవన్నీ మనకు తెలుసు మీ అందరికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. బట్ మరొకసారి రివిజన్ లాగా రిపిటేషన్లా ఉంటుంది మన మైండ్లోకి వెళ్ళి ఏదైనా ఎగ్జామ్లలో వచ్చినప్పుడు. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్వశ్చన్ యొక్క స్టైల్ మారిపోయింది, దాని అడిగే విధానం మారిపోయింది. ఒక మ్యాచింగ్స్ అడుగుతున్నాడు, స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, కొంచెం డెప్త్ లెవెల్ అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అంటే ఒక డేట్ రాకుండా 4 డేట్స్ ఇట్లా ఇస్తున్నాడు. కాబట్టి ఇలా ఉపయోగపడే అవకాశం మనకు ఉంటుంది అనమాట.
మొత్తానికి మే 11 మనకు జాతీయ సాంకేతిక దినోత్సవం పైన డిస్కస్ చేసినాం, దాని థీమ్ పైన డిస్కస్ చేసినాం. అంతేకాకుండా మరి యంగ్ మైండ్స్ అంటున్నాం, అంటే ఈ యొక్క విద్యార్థులని ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగం వైపు మళ్ళాలనే ప్రధానమైన ఉద్దేశంతో మనకి యువిక అనే కార్యక్రమాన్ని కూడా ఇస్రో నిర్వహిస్తుందండి. యువిక అనే కార్యక్రమం ద్వారా ఒక 2 వారాల పాటు ఇస్రో సంబంధించినటువంటి ఏదైతే శాస్త్రీయ సంస్థలు ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఈ యొక్క శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ఏదైతే పరిశోధన ఉందో వాటి గురించి వివరించే కార్యక్రమమే యువిక కార్యక్రమాన్ని కూడా ఇస్రో ప్రారంభించడం జరిగింది. యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి అంటామండి, యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇక నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ అండి పైరినీస్ మౌంటైన్స్ అండి. పైరినీస్ మౌంటైన్స్ ఇది ఎక్కడున్నాయంటే ఇవి ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశాల మధ్య ఉన్నాయండి. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశాల మధ్య ఉన్నాయి. మరి ఎందుకు న్యూస్లో ఉంది? ఫ్రాన్స్ స్పెయిన్ దేశ సరిహద్దులో సరిహద్దులో ఉన్నాయన్నమాట. అంటే ఫ్రాన్స్ స్పెయిన్ యొక్క సరిహద్దులలో అంటే బౌండరీలో సరిహద్దులో ఈ సంబంధించినటువంటి పైరినీస్ మౌంటైన్స్ అనేది ఉన్నదన్నమాట. మరి ఈ ప్రాంతంలోనే ఫ్రాన్స్ భూభాగంలోని టర్మలెట్ పాస్ అనే ఒక పాస్ అంటే ఇక్కడ ఏంటంటే మార్గం అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు నాదులా పాస్ అంటాం, నాదులా మార్గం అంటాం మన సిక్కింలో. అట్లా టర్మలెట్ అని చెప్పేసి ఈ టర్మలెట్ ఇది గుర్తుపెట్టుకోండి. టర్మలెట్ పాస్లో ఏం చేశారంటే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎవరెవరు మధ్యలో అంటే మేక్రాన్ అండ్ జీ జిన్పింగ్. మేక్రాన్ ఎవరంటే ఇక్కడ ఇమాన్యుయల్ మేక్రాన్ ఎవరండి మనకి ఇమాన్యుయల్ మేక్రాన్ అంటే? ఇమాన్యుయల్ మేక్రాన్ ఇతను ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు. ఈ చైనా దేశ అధ్యక్షుడికి అక్కడ ఒక సంబంధించినటువంటి అంటే వాళ్ళు ఒక వివిధ విషయాలపైన కొన్ని మంతనాలు జరిపారు, కొన్ని సీక్రెట్ టాక్స్ జరిగినాయని చెప్పేసి మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక వార్తలో ప్రదేశంగా ఉందంటే చైనా అధ్యక్షుడు ఒక అధికార పర్యటన గురించి ఫ్రాన్స్ దేశం రావడం జరిగింది, జీ జిన్పింగ్. ఆ నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల మధ్య ఇక్కడ ఫ్రాన్స్ మరియు చైనా దేశ అధ్యక్షుల మధ్య ఈ యొక్క పైరినీస్ మౌంటైన్స్ రేంజెస్లో ఉన్నటువంటి టర్మలెట్ పాస్లో ఒక సమావేశం జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి అడగవచ్చు, అంటే చైనా అధ్యక్షుడు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇటీవల కాలంలో టర్మలెట్ పాస్లో సంబంధించిన ఒక రహస్య మంతనాలు జరిపారు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నది ఏ పర్వతాల్లో భాగం ఉంది, అవి ఏ 2 దేశాల మధ్య కలవు అనే క్వశ్చన్స్ మనకు అడగడానికి ఉంటుందండి. ఓకేనా. ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫ్రాన్స్ గురించి చాలా ఇంపార్టెన్స్ మనకు ఉందండి. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రపంచంలో ఫస్ట్ టైం ఏంటంటే అబార్జన్ అంటే గర్భస్రావం చేసుకోవడం ఏమవుతుందో ఈ అబార్జన్ యొక్క రాజ్యాంగ హక్కుగా ప్రకటించుకోవడం జరిగిందనమాట. అంటే అది అబార్జన్ని రాజ్యాంగ హక్కుగా ప్రకటించుకున్నటువంటి ఒక దేశం ఇటీవల కాలంలో ఐరోపా దేశం వచ్చేసేదండి ఫ్రాన్స్ దేశం. తొలిసారిగా ఇలాంటి జరిగింది కాబట్టి మనకి ఇంపార్టెంట్గా ఉంది. అంతేకాదు ఫ్రాన్స్ విషయంలో మరొకటి ఉంది. మన భారత్ అభివృద్ధి చేసుకున్నటువంటి నగదు రహిత లావాదేవీల సిస్టమ్ అయినటువంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అయినటువంటి ఏదైతే యూపీఐ ఉందో అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. యూపీఐని యాక్సెప్ట్ చేసినటువంటి తొలి ఐరోపా దేశం అండి. యూపీఐని యాక్సెప్ట్ చేసినటువంటి తొలి ఐరోపా దేశం కూడా ఏదంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశం అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా. ఇక ఫ్రాన్స్కి చిన్న వయసులోనే ఒకరు ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి అతనే ఎవరంటే ఇక్కడ గేబ్రియల్ ఓటాల్. గేబ్రియల్ ఓటాల్ అనేవారు ఫ్రాన్స్ దేశానికి చిన్న వయసులోనే ఇట్లా అధ్యక్షుడు ప్రధానమంత్రిగా కావడం జరిగింది. అధ్యక్షుడు వచ్చేసేది మాత్రం ఇమాన్యుయల్ మేక్రాన్. వారు కూడా మనకు న్యూస్లో ఉన్నారు. ఇమాన్యుయల్ మేక్రాన్ మరి మనకు జనవరి 26, 2024 మన భారత గణతంత్ర దినోత్సవాలకి భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చిన వారు ముఖ్య అతిథిగా వచ్చిన వారు వచ్చేసి ఎవరంటే ద చీఫ్ గెస్ట్ అనమాట. ఎవరంటే ఇక్కడ ఇమాన్యుయల్ మేక్రాన్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం ఉంది. మన ఫ్రాన్స్ దేశం నుండి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసుకోవడం జరిగింది. రఫేల్ యుద్ధ విమానాలు మన భారత్ ఏ దేశం కొనుగోలు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గాముల సాంకేతికత ఇది మన భారత్ జలంతర్గాముల సాంకేతిక అనేది జలంతర్గాములు అనేది స్కార్పిన్ క్లాస్ అనే జలంతర్గాములు భారత్ ఏ దేశ సాంకేతికత నుండి అభివృద్ధి చేసుకోవడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కార్పిన్ తరగతి
తరగతి జలాంతర్గాములు సాంకేతికతను మనం యూజ్ చేసుకుంటున్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి. ఐఎన్ఎస్ ఒక కరంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఒక వేల, వగీర్ అని చెప్పేసి ఇలా 6 స్కార్పిన్ తరగతి జలాంతర్గాములు మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి దానికి సాంకేతికత ఇచ్చింది మాత్రం ఫ్రాన్స్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది మనకి ఫ్రాన్స్ విషయంలో జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఒక దేశం వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి సమాచారం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ప్రపంచ ఆహార పురస్కారం అని చెప్పేసి అంటామండి. ఇది అంటే ఈ ప్రపంచ ఆహార పురస్కారం అనేది సో మనకి ఇక్కడ ఒక $5 లక్షల ఇస్తారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, $5 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది ఈ యొక్క ప్రపంచ ఆహార పురస్కారానికి. జనరల్గా వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి అయితే మనకి 2.5 lakhs అమెరికా డాలర్స్ ఉంటుంది. సో మనకి ఇదైతే ప్రపంచ ఆహార పురస్కారం. క్యారీ పౌలర్ అంటే అమెరికా దేశానికి చెందినటువంటి క్యారీ పౌలర్, బ్రిటన్ దేశానికి చెందినటువంటి జెఫ్రీ హాటన్, వీరిద్దరికి సంయుక్తంగా ప్రపంచ ఆహార పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎలా కృషి చేశారంటే సో ప్రపంచంగా ఒక విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేయడంలో కృషి చేయడం జరిగింది, ఒక సీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడంలో కృషి చేయడం జరిగింది అనమాట. అంటే వీరు చేసినటువంటి తోడ్పాటు వల్ల వీరు ప్రమోట్ చేయడం ద్వారానే ఈరోజు ప్రపంచ విత్తన భాండాగారం అనేది ఏర్పాటు విషయంలో సో ముందడుగు అనేది పడింది. సో ఇది స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనే ఒక పేరుతో 2008లో ఈ ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతంలో నార్వే దేశానికి చెందినటువంటి ఒక దీవిలో ఈ ఆర్కిటిక్ సర్కిల్లో ఏం చేశారంటే సో ప్రపంచంలో చాలా దేశాలు కూడా తమ దేశంలో ఉన్నటువంటి విత్తనాలని సుమారు ఒక 12.5 లక్షల విత్తనాలను అక్కడ ఏం చేశారంటే ఇక్కడ సో ఆ భాండాగారంలో దాచిపెట్టిరు అనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు అంత హైబ్రిడేషన్ అయిపోయింది మొత్తం కూడా. కానీ ఎంత హైబ్రిడేషన్ అయినా దానికి సంబంధించిన బేసిక్ క్వాలిటీని చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందని ప్రధానమైన ఉద్దేశం. ఒకవేళ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ విత్తనాలు కొన్ని రోజుల తర్వాత హైబ్రిడేషన్లో ఖచ్చితంగా ఈ విత్తనాలకు అవసరం ఉంటుందని ఒక ప్రధానమైన ఉద్దేశం కూడా ఇందులో కనబడుతుంది అనమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటానండి. ప్రపంచ ఆహార పురస్కారం 2024 సో మరి అమెరికా ఇచ్చినటువంటి అవార్డుని సో మరి ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి అంటే 2 వ్యక్తులు అనమాట, క్యారీ పౌలర్, జెఫ్రీ హాటిన్. సో క్యారీ పౌలర్ వచ్చేసి అమెరికా దేశం, జెఫ్రీ హాటిన్ వచ్చేసి బ్రిటన్ దేశం. ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటులో కృషి చేశారు. సో ఈ ప్రపంచంలో తొలి సీడ్ బ్యాంక్ అంటే ఏ దేశంలో ఉందని మనం చదువుకున్నామంటే నార్వేలో ఉంది. సో నార్వే ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతంలో నార్వేకి చెందిన ఒక దీవిలో ఉంటుంది. దానికి మనకి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది పెట్టడం జరిగింది. 2008లో ఏర్పాటు చేశారు. సుమారు 12.5 లక్షల విత్తనాలు అక్కడ భద్రపరచుకోవడం జరిగింది ప్రతి దేశం కూడా. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసండి ఇక్కడ జనవరి 25 అంటే జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు రోజే జనవరి 25, 2024 సో కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సో పద్మ అవార్డులని 132 పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డులో మనకు మొత్తం 3 కేటగిరీలు ఉంటాయండి. సో పద్మ అవార్డులో 3 కేటగిరీలు ఉంటాయి ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. ఒకటి పద్మ విభూషణ్ అండి. సో పద్మ విభూషణ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇది మన భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి 2వ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అండి, ఇది 3వ అత్యున్నత పురస్కారం అంటే ఎందుకోసం భారతరత్న కలుపుకుంటే. తర్వాత 4వ అత్యున్నత పౌర పురస్కారం మన దేశంలో పద్మశ్రీ పురస్కారం. సో ఈసారి అయితే మనకి 5గురికి పద్మవిభూషణ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 17 మందికి పద్మభూషణ్ అవార్డులు అండ్ 110 మందికి సో ఏంటంటే ఇక్కడ పద్మశ్రీ మొత్తం కూడా 132 అండి. మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటించడం జరిగిందనమాట. సో గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏప్రిల్ 22, 2024 66 పద్మ అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా. మళ్ళీ మొన్న మే 9 రోజున మే 9, 2024 మరో 66 మందికి చేయడం జరిగింది. మొత్తం 132 మంది కంప్లీట్ అయ్యారు. ఈసారి మనం చూసినట్లయితే ఇక్కడ పద్మవిభూషణ్కి ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అండ్ పద్మశ్రీలా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన చిరంజీవి గారు, మన కొణిదెల చిరంజీవి గారు, మన మెగాస్టార్, మన అన్నయ్య, సో వారు కూడా ఈ యొక్క అవార్డు అందుకున్న వారిలో ఉండడం జరిగింది. సో వైజయంతి మాలా బాలి వీరు కూడా పద్మవిభూషణ్ అవార్డు అండి, అంటే పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. వైజయంతి మాలా బాలి వీరు భరతనాట్య విద్వాంసురాలు, భరతనాట్యంలో పేరొందినటువంటి ఒక కళాకారిణి.
అండ్ చిరంజీవి గారు సో ప్రముఖ నటుడు. సో వీరికి అంతేకాకుండా మన తెలుగు వారైనటువంటి వేలు ఆనందాచారి గారు ఒకటి, వీరు ఒక స్థపతి, ఈ యొక్క సంబంధించినటువంటి స్థపతి అంటే ఈ యొక్క ఆలయాల నిర్మాణంలో ప్రధాన భాగం కావడం జరిగింది వేలు ఆనందాచారి గారు. అండ్ దాలపర్తి ఉమామహేశ్వరి, సో వీరు ఒక హరికథ విద్వాంసురాలు. తెలుగు భాషలో సంస్కృత భాషలో హరికథ చెప్తున్నటువంటి ఏకైక ఒక మహిళ ఒక సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఒక సాహిత్యవేత్తనే వీరు ఒక దళపర్తి ఉమామహేశ్వరి గారండి, హరికథ విద్వాంసురాలు. ఓకేనా. కూరెల విఠలాచార్య గారు మన తెలుగువారే. సో మనకి కూరెల విఠలాచార్య గారు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకోవడం జరిగింది. ఒక 5 లక్షల పుస్తకాలను సమకూర్చుకోవడం జరిగింది. వీరు మనకి తెలంగాణకు చెందినవారు కూరెల విఠలాచార్యులు. అంటే మనం వీళ్ళ పద్మావళి గురించి మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లోనే. సో మనకైతే వీళ్ళకి ఇచ్చారనమాట ప్రధానంగా. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ అడిగే అవకాశం ఉంటే. ఏంటంటే పద్మావళి 2024 జనవరి 25, 2024 ప్రకటించారు 132 పద్మావాళ్ళు. ఇలా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఎంతమంది గుర్తుపెట్టుకొని మొదటి విడతగా ఎంతమందికి ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అంటే 66 మందికి. మళ్ళీ ఏప్రిల్ 22, 2024 అండ్ మే 9, 2024 మరో 66 మందికి ప్రదానం చేశారు. సో వీరిలో ప్రధానంగా ఉన్నవారు ఎవరు, ఇట్లా మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈసారి మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకోసం అంటే మన భారతదేశం యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారం ఏంటంటే భారతరత్న అవార్డు. ఈసారి భారతరత్న అవార్డు అయితే 5గురికి మనకు ప్రదానం చేయడం జరిగింది, 5గురికి. సో గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. 5గురు మనకి ఈ 5గురు మన భారతరత్న అవార్డు గ్రహీతల్లో చూసినట్లయితే కర్పూరి ఠాకూర్ అండ్ ఎల్కే అద్వానీ గారు, అండ్ కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ గారి తర్వాత పివి నరసింహారావు గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చౌదరి చరణ్ సింగ్ గారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చౌదరి చరణ్ సింగ్ తర్వాత మనం చూస్తే మన యొక్క హరిత విప్లవ పితామహుడైనటువంటి సో ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇందులో 5గురిలో 4గురికి మరణానంతరం ఇచ్చారు. సో ఎల్కే అద్వానీకి వారి ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సో వారి ఇంటికి వెళ్ళి ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూద్దామండి. సో జనాభాలో హిందువుల వాటా తగ్గుదల జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం. ఈఏసీపీఎం అంటే ఇక్కడ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటామండి. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది సో ప్రైమ్ మినిస్టర్. సో వీరికి ఏమంటే భారత ప్రధాన మంత్రి ఆర్థిక ప్రధాన సో మనకి చైర్మన్ అయినటువంటి అంటే ఆ యొక్క సంఘం మొత్తం కూడా అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంటే బిబేక్ దేబ్రాయ్ అండి. సో బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్ వీరే అనమాట. వీరి నేతృత్వంలో పనిచేస్తుంది. వీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకోవడం జరిగింది అనమాట, వీళ్ళ యొక్క గ్రూప్ అంతా కలిసి. ఆ రిపోర్ట్ ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో జనాభాలో హిందువుల వాటా తగ్గుదల జరిగిందనమాట. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఫిబ్రవరి 19 2023 మన భారతదేశ జనాభా 142.86 కోట్ల మంది ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 19 2024 నాటికి ప్రపంచ జనాభా సంస్థ నివేదిక ప్రకారం అయితే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ నివేదిక ప్రకారం 144.17 కోట్లకు చేరిందండి ప్రపంచ జనాభాలో. మనం సో ఫిబ్రవరి 19, 2023 మనం ప్రపంచ జనాభాలో మొదటి స్థానంకి వచ్చినాం, కొనసాగుతూ ఉన్నాం అనమాట. ఇలాంటి నేపథ్యంలో 1950 అండ్ 2015 ఈ డేటాని కంపేర్ చేసుకుంటే హిందువులు అనేది 1950 సంవత్సరం మన భారతదేశంలో హిందువులు మెజార్టీ వాళ్ళ హిందువులు 84.68% ఉండే అనమాట మొత్తం జనాభాలో. ఇప్పుడు సో సంఖ్య తగ్గిందనమాట. ఎంత 78.06%, 78.06% అయిందన్నమాట. దాదాపుగా 7% తగ్గినారు హిందూ జనాభా. అదే ముస్లింల జనాభా చూసినట్లయితే 1950లో మొత్తం జనాభాలో 9.84% ఉంటే 2015లో 14.09%, అంటే దాదాపుగా ఒక 6% అంటే 6% పెరిగిరని చెప్పేసి మనకు ఉంది. అక్కడ తగ్గడం జరిగింది హిందువుల జనాభా, ముస్లింల జనాభా పెరిగింది. అండ్ క్రైస్తవుల జనాభా కూడా చూసినట్లయితే ఇక్కడ 2.24% ఉండే 1950లో. సో మళ్ళీ 2015 నాటికి ఏంటంటే 2.36%కి వచ్చింది. అంటే ఇక్కడ 0.12% క్రైస్తవులు పెరిగారు. ఇక్కడ ఏంటంటే సో ముస్లింల జనాభా పెరిగింది ఇక్కడ, అండ్ క్రైస్తవుల జనాభా కూడా పెరిగిందండి, క్రిస్టియన్స్. అండ్ సిఖ్ల జనాభా కూడా పెరిగింది. 1.24% ఉండే 1950లో, అండ్ 2015కి వచ్చేసరికి 1.85% వచ్చిందంటే సో ఇది కూడా 6.1% పెరగడం జరిగింది. ఇక్కడ 0.61% పెరిగింది. అంటే సిక్కుల జనాభా కూడా ఇక్కడ పెరిగిందండి.
అండి. అండ్ జైనుల జనాభా చూసినట్లయితే తగ్గింది ఇక్కడ 0.45% 1950లో. అదే 2015 నాటికి 2015 నాటికి 0.36%, అంటే జైనుల జనాభా తగ్గింది. అండ్ పార్షియల జనాభా కూడా ఇంకా మరీ తగ్గింది 0.03% నుండి. సో ఇక్కడ 0.004%, ఇంకా చాలా తగ్గింది అనమాట. మొత్తం కూడా చూడండి ఈ జనాభాలో హిందువుల వాటా తగ్గుదల భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లో సో ఏ జనాభా తగ్గిందంటే హిందువుల జనాభా తగ్గింది, అండ్ జైనుల జనాభా తగ్గింది, పార్షియల జనాభా తగ్గింది. ఏ జనాభా పెరిగింది అంటే శాతం అనమాట, ఇక్కడ జనాభా పెరగడం శాతం. సో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. ఇంకొక విషయం ఉంది ఇక్కడ వ్యక్తుల పరంగా. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ అంటే బిబేక్ దేవరాయ్. అలా కాకుండా ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్, అంటే ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనం అనుకోండి. భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అని చెప్పేసి అన్నామనుకోండి. భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అంటే మళ్ళీ ఇతను వేరే ఉంటారండి. ఇతను వచ్చేసి దారుడు ఎవరంటే ప్రొఫెసర్ వెంకట అనంత నాగేశ్వరన్ అని చెప్పేసి అంటాం. అనంత నాగేశ్వరన్ వెంకట అనంత నాగేశ్వరన్ అని చెప్పేసి ఉంటుంది పూర్తి పేరు. సో వి అనంత నాగేశ్వరన్ అనేవారు భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన విషయం గుర్తుపెట్టుకోండి. అదే భద్రతా సలహాదారు అంటే జాతీయ భద్రతా సలహాదారు అంటే మళ్ళీ అజిత్ దోవల్ అండి, జాతీయ భద్రతా సలహాదారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నియోమ్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి అంటామండి. నియోమ్ స్మార్ట్ సిటీ. సో ఎందుకు మనకు న్యూస్లో ఉంది మనకి ఇక్కడ నియోమ్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి అంటే ఇక్కడ సో మరి ఇక్కడ ఒక నాకు సంబంధించిన ఏంటంటే మొత్తం ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించుకోవాలని ఒక ప్రధానమైన ఉద్దేశం అండి ఇక్కడ. సో ప్రపంచ స్థాయి అంటే ఎందుకోసం అండి ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఇక్కడ శిలాజ ఇంధనాలు ఏవైతుందో శిలాజ ఇంధనాలు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది అంటే ఇది వాడుకున్న కొద్దీ తగ్గిపోతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కూడా. ఇంకొకటి ఏంటంటే ప్రపంచమంతా శిలాజ ఇంధనాల నుండి ఏం చేస్తుందంటే జీరో కార్బన్ ఎమిషన్స్ వైపు వెళ్తుంది. అంటే ఇక్కడ విద్యుత్ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. మరి విద్యుత్ వాహనాలను తయారు చేసుకోవడం కాదు వాడుతున్నారు. అలాంటప్పుడు విద్యుత్ వాహనాలు వాడినప్పుడు డీజిల్, పెట్రోల్ తక్కువ ఉంటుంది, మనం తక్కువ యూజ్ చేస్తాం. అలాంటప్పుడు ఈ యొక్క ఏదైతే ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలన్నీ కూడా ఏంటంటే ప్రపంచంతో పోటీ పడాలంటే వాళ్ళు కూడా మారాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి లేదా టూరిజంని ఎంకరేజ్ చేసుకోవడానికి సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే 26,500 చదరపు కిలోమీటర్ల ఒక పెద్ద విస్తీర్ణంలో నియోమ్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక మనకి దీని ద్వారా మనకి ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అక్కడ కొన్ని గ్రామాలని ఏం చేస్తున్నారంటే ఖాళీ చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి నేపథ్యం ఉంది. ఆ విషయాన్ని అక్కడ గతంలో సౌదీ అరేబియా దేశంలో పనిచేసినటువంటి కర్నల్గా పనిచేసినటువంటి డిఫెన్స్లో పనిచేసిన రబీహు ఎల్ఎన్జీ అధికారికంగా అంటే ఒక సీక్రెట్గా ప్రకటించారు అనమాట వేరే దేశంలో. అలా మనకు న్యూస్లో ఉంది. అంటే ఇక్కడ అంటే ఒక సౌదీ అరేబియా దేశం ప్రపంచ స్థాయిగా పోటీపడడం ఒకటే, బట్ ఇక్కడ పోటీపడడం అని తప్పు కాదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే ఒక పెద్ద సిటీ నిర్మించాలనుకుంటున్నారో అక్కడ కొన్ని ఎవరైతే గ్రామాల తన ఉనికిని కోల్పోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఒక సర్దుబాటు చర్యలు చేపట్టాలి, వాళ్ళకి సరైనటువంటి విధంగా ఒక బెనిఫిట్ ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అది లేదని చెప్పేసి తన మాజీ కర్నల్ రబీహు ఎల్ఎన్జీ అనేవారు సో వేరే అమెరికా లాంటి దేశాలు ప్రకటించారనమాట. ఆ నేపథ్యంలో ఈ నియోమ్ స్మార్ట్ సిటీ అని న్యూస్లో ఉంది. సో మొత్తానికి ఎగ్జామ్లో ఎడాలుగవచ్చు అంటే నియోమ్ స్మార్ట్ సిటీ అనే పేరుతో ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏ దేశం నిర్మిస్తుందంటే సౌదీ అరేబియా దేశం నిర్మిస్తున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా విషయంలో ఒక అంశం ఉంది, రూమీ హల్కతాని. సో ఈ రూమీ హల్కతాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఫస్ట్ టైం అనమాట వీరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈమె అందాల పోటీల్లో పాల్గొంటుంది అనమాట. జనరల్గా సౌదీ అరేబియా దేశంలో మహిళలు బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనడం అనేది అది ఊహించని పరిణామం, అసలు అలాంటిది చేయకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా దేశం 2015 సంవత్సరంలో ప్రపంచంలోనే మహిళలకు ఓటకు కల్పించిన చివరి దేశం ఉందన్నమాట. ప్రపంచంలోనే మహిళలకి ఓటకు కల్పించిన దేశం అయితే మనకి ఒక 1893లో న్యూజిలాండ్ దేశం, 2015లో ప్రపంచంలో మహిళలకు ఓటకు కల్పించిన దేశం సౌదీ అరేబియా. ఇలాంటి నేపథ్యంలో మహిళల హక్కులకి ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తూ సాధికారత నేపథ్యంలో సౌదీ అరేబియా దూసుకెళ్తుందని ప్రపంచానికి చెప్పే కోణంలో సో రూమీ హల్కతానికి ఇప్పుడు అందాల పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఒక రికార్డ్ అనమాట, అందాల పోటీల్లో బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొనబోతున్నటువంటి తొలి సౌదీ అరేబియా మహిళ ఎవరు అని చెప్పేసి అంటే రూమీ హల్కతాని. ఆ నేపథ్యాన్ని కూడా
చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్. సో ఆ విషయాలు మనం ఇంపార్టెన్స్ చూసుకోవాలండి ఇదైతే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. జయశంకర్తో మూసా జమీర్ భేటీ అండి. సో ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఎందుకోసం అంటే సో డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చారు మాల్దీవుల దేశంలో. ఇండియా అవుట్ అనే ఒక నినాదం ద్వారా అధికారంలోకి వచ్చాడు ఆ దేశ యొక్క ఒక మహమ్మద్ ముయిజ్ అండి. ఎవరండి? మహమ్మద్ ముయిజ్. సో మహమ్మద్ ముయిజ్ అధికారంలోకి వచ్చడం జరిగింది. తను ప్రో చైనా యాక్టివిస్ట్గా పిలుస్తారనమాట. ప్రో చైనా అంటే ఏంటంటే చైనాకు ఒక బలమైనటువంటి ఒక మద్దతుదారుగా, చైనా అంటే ఒక విపరీతమైన ఇష్టం ఉన్న వ్యక్తిగా, చైనా తన సంబంధించినటువంటి ఒక నా వెనుక చైనా ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఎప్పుడు అతను ప్రపంచం గుర్తించేసింది. సో మహమ్మద్ ముయిజ్ని ఇతను ఇండియా అవుట్ నినాదం ద్వారా ఎప్పుడైతే మాల్దీవుల దేశానికి అధ్యక్షుడు కావడం జరిగిందో, మాల్దీవులలో ఉన్నటువంటి అక్కడ రక్షణ అవసరాలకి మన భారతదేశం ఒక 88 మంది మన సైనికులను పంపించింది అనమాట. వాళ్ళని వెళ్ళిపోమండి అని చెప్పేసి ఇతను హుకుం జారీ చేయడం జరిగిందనమాట. ఇలాంటప్పుడు ఒక దశల వారీగా వాళ్ళు వస్తున్నారు. మొన్న కూడా అంటే స్టార్టింగ్లో ఒక 51 మందిని మన March 15లో తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మేలో మరో 27 మందిని కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు మాల్దీవుల దేశంలో మన భారత సైనికులు ఎవరు కూడా పనిచేస్తలేరు అనమాట. అంటే వాళ్ళ అవసరం గురించే పంపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జనరల్గా మాల్దీవుల దేశానికి ఎవరైనా అధ్యక్షుడు అయితే జనరల్గా మన భారతదేశ పర్యటనకు వస్తాడు. బట్ ఈ మహమ్మద్ ముయిజ్ ఏం చేసిండంటే చైనా దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో చైనాతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇది మనకు భారత్కి ఇబ్బందికరం ఏం కాదు. బట్ ఇండియా అవుట్ అనే నినాదమే ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యం. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మాల్దీవుల దేశానికి పర్యాటక రంగంలో మనం ఎక్కువగా ఎవరు వెళ్తారు మాల్దీవుల దేశానికి టూరిజంలో అంటే మన భారతదేశం అగ్రస్థానం ఉండేది డిసెంబర్లో. ఇప్పుడు మనము మాల్దీవుల దేశం పర్యాటక రంగం వెళ్ళడంలో మనం ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయినాం. ఎందుకోసం అంటే ఆ టైంలో మనము ఏదైతే ఇండియా అవుట్ నినాదం ఇలా అయిందో, ఎప్పుడైతే లక్షద్వీపులకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సో ఇక్కడ కూడా ఒక టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అన్నారో, ఆ టైంలో బాయ్కాట్ మాల్దీవుల యొక్క నినాదం ద్వారా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున జరగడం ద్వారా సో మాల్దీవుల పర్యాటకానికి మన భారతీయులు ఇష్టపడడం లేదని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడైన తర్వాత మాల్దీవుల దేశానికి మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడైన తర్వాత సో తొలిసారిగా ఒక ఉన్నత స్థాయి అధికారులు మన భారతదేశ పర్యటనకు వచ్చారనమాట. సో వాళ్ళే ఎవరంటే అతను ఆ దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి మూసా జమీర్ అండి. ఆ దేశ విదేశాంగ మంత్రి అండి. ఆ దేశ విదేశాంగ మంత్రి అంటే మాల్దీవుల దేశ విదేశాంగ మంత్రి అనమాట. సో విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రావడం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో సో మనకి ఇక్కడ మాల్దీవుల దేశ మనకి విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ పర్యటనకు వచ్చారు. సో మరి మన భారతదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో సో భేటీ కావడం జరిగింది ఉన్నత స్థాయి పర్యటనలో భాగంగా. సో మనము ఇరు దేశాలు కూడా ఇక్కడ ఏంటంటే మన భారత విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే మీ యొక్క విధానాల బట్టే మేము మా యొక్క స్పందన ఉంటుంది అని అంటే ఒక సంబంధించినటువంటి ఒక పాలసీని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక అభివృద్ధిని ముందు తీసుకోవాలంటే ఇరు దేశాలు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో అని చెప్పేసి ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. ఇది అంతేకాకుండా మన యొక్క పాలసీ ఉంది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మనం ఇరుగు పొరుగు వారికి మనకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం, ఆ పాలసీని మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా సో ప్రకటించడం జరిగింది అనమాట. ఇది కాబట్టి మహమ్మద్ ముయిజ్ మాల్దీవుల దేశానికి అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా మన భారత పర్యటనకు వచ్చినటువంటి మాల్దీవుల దేశ విదేశాంగ మంత్రి ఎవరు అన్నప్పుడు సో మూసా జమీర్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఎవరితో కలిశారు ఈ విషయం ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మాల్దీవుల దేశానికి గతంలో మనం చూసినట్లయితే అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు 1980sలో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ కాక్టస్ అనే కార్యక్రమం ద్వారా అక్కడ ఆపరేషన్ కాక్టస్ అనే కార్యక్రమం ద్వారా అక్కడ మనకి ఆ దేశ సంబంధించినటువంటి సంక్షోభానికి మనం నివారణ చేయడం జరిగింది. అంతేకాకుండా 2014లో తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చినప్పుడు మనం ఆపరేషన్ నీర్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి మంచినీటిని కూడా సరఫరా చేయడం జరిగింది సో మాల్దీవుల దేశానికి అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక కరెంట్ అఫైర్ చూద్దాం. గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇది ఏంటంటే మనకు గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఏదన్నా మిజైల్స్ దాడి చేసినప్పుడు, ఏదైనా గగనతల వ్యవస్థలో ఏమైనా దాడి చేసినప్పుడు దాన్ని తిరిగి దాడి చేసే విధంగా, దానికి రెస్పాండ్ అయ్యే విధంగా, ఆ దాడి నుండి మనం కాపాడుకునే విధంగా ఉన్న వ్యవస్థనే మనకు ఇంటర్సెప్టర్ అని చెప్పేసి అంటాం. సో ఇది ప్రపంచంలోని ఒక మిజైల్ ఇంటర్సెప్టింగ్ సిస్టాన్ని
అంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక క్షిపణి నిరోధక వ్యవస్థని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అమెరికా జపాన్ దేశాలు ఒక ఒప్పందం చేసుకుని దీన్ని మన గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ ప్రాజెక్ట్ అంటాం. ఇది 2032 నాటికి మేము సాధ్యం చేస్తామని చెప్పేసి ఇరు దేశాలు ప్రకటించడం జరిగింది అనమాట. ఒక వ్యూహాత్మకమైన విషయం. ఎందుకోసమంటే ఇక్కడ చైనాకి అనేది అమెరికా ఒక చైనాకు అమెరికా మధ్య ఒక ట్రేడ్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ జపాన్ అనేది ఇక్కడ జపాన్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఒక సంబంధించినటువంటి ఏదైతే ఒక అంటే ఎందుకోసం అంటే ఏదైతే దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి మొత్తం మాదే అని చెప్పేసి చైనా చెప్పడం, జపాన్ దాన్ని వ్యతిరేకించడం, కొన్ని దీవులు కూడా జపాన్కు చైనాకు ఆ విధంగా ఉండడం నేపథ్యంలోనే ఈ యొక్క ఇండో పసిఫిక్ ఏరియాలో ఒక స్వేచ్ఛా వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా కలిసి వాళ్ళు క్వాడ్ కూటమి కూడా గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిన నేపథ్యంలో ఈ యొక్క గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ ప్రాజెక్ట్కి ఎంతో ప్రాధాన్యత అనేది సంతరించుకునే విషయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ఫాఫోల్డ్ 3 గూగుల్ డీప్ మైండ్ అంటే గూగుల్ సంస్థకు చెందినటువంటి మరొక దానికి అనుబంధంగా పనిచేసినటువంటి సంస్థ గూగుల్ డీప్ మైండ్ అని చెప్పేసి అంటామండి. ఈ గూగుల్ వాళ్ళు ఏంటంటే గతంలో బార్డ్ అనే పేరుతో ఒక సంబంధించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీపీటీ మోడల్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్ఫాఫోల్డ్ 3 అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి గూగుల్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ ఆల్ఫాఫోల్డ్ 3 అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈ రోబో దేనికి పనిచేస్తుంది అంటే డ్రగ్స్ని డిజైన్ చేస్తుంది. టార్గెట్ డిజీజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యాధులు వచ్చినాయి, ఆ వ్యాధులకు ఏ మందు సరిపోతుందని చెప్పేసి కూడా అధ్యయనం చేసి తయారు చేస్తుంది అనమాట. అంత ఒక సంబంధించిన సాంకేతికత దీనికి జోడించడం జరిగిందని చెప్పేసి ఇది అభివృద్ధి దశలో ఉందని చెప్పేసి గూగుల్ డీప్ మైండ్ ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో గూగుల్ డీప్ మైండ్ చెప్పినటువంటి ఆల్ఫాఫోల్డ్ 3 అనేది ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది ఒక రోబో. ఇది డ్రగ్స్ని తయారు చేసుకుంటుంది అండ్ డిజీజెస్ని కూడా అంటే టార్గెట్ డిజీజెస్ అంటే ఏవైతే నిర్దేశితమైన లక్ష్యాలకు కావాల్సినటువంటి డిజీజ్ అంటే కొన్ని రోగాలకు మందులు లేవనుకోండి, ఆ మందులు ఆ రోగం యొక్క మొత్తం విషయాలు తెలుసుకొని నా రోగం తగ్గించుకోవాలంటే ఏ డ్రగ్ ఉపయోగపడుతుందని ఆ డ్రగ్ను కూడా డిజైన్ చేస్తుంది అనమాట. ఇది ఆల్ఫాఫోల్డ్ 3 మోడల్. ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రపంచంలో తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఒక ఇంజనీర్ వచ్చిందనమాట. సాఫ్ట్వేర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చారు. అంటే మనిషి కాదండి సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఇది ఒక ఇంజనీరే కానీ మనిషి కాదు. ఎవరంటే ఇతను అంటే రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తుంది. దీని పేరు ఏమని పెట్టారంటే డేవిన్ అని పెట్టారు. మన భారతదేశంలో అయితే ఇది అమెరికా దేశంలో వాళ్ళు తయారు చేశారు కాగ్నిషన్ ఏఐ వాళ్ళు. మన భారతదేశంలో అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ పేరు ఏం పేరంటే దేవిక అని పేరు పెట్టడం జరిగింది. ఇలా జరుగుతున్న నేపథ్యం అనమాట. ఇలా ఈ సంబంధించిన విషయం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగంగా ఏఐలో భాగంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. షింకులా టన్నెల్ అండి. ఇది షింకులా టన్నెల్ అది మనకు చాలా వ్యూహాత్మకమైంది. మనకి ఎలిఎస్ఎల్ లైన్ ఆఫ్ ది యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా వ్యూహాత్మకంగా చెప్పుకోవచ్చు అనమాట. పర్టికులర్గా చూసినట్లయితే ఇది భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి అంటే దగ్గరగా ఉంటుంది. సుమారుగా మనకి కార్గిల్కి కానివ్వండి లేకపోతే సియాచిన్ కానివ్వండి చైనా బార్డర్ కానివ్వండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ షింకులా టన్నెల్. ఇది షింకులా టన్నెల్ అనేది సముద్ర మట్టానికి 16,580 అడుగుల ఎత్తున ఉంటుందండి. ఇది దీనిపైన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సంబంధించిన సొరంగాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఏంటంటే మోటరబుల్ టన్నెల్ అంటే ఏంటంటే వాహనాలు వెళ్ళే విధంగా. గతంలో అటల్ టన్నెల్ ఎట్లా ఉందో జొజిల్లా టన్నెల్ ఎట్లయితే ఏర్పాటు చేసారో ఇది కూడా ఏంటంటే మోటరబుల్ టన్నెల్. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లోని లాహుల్ వ్యాలీ నుండి లడఖ్లోని జన్స్కర్ వ్యాలీని కలుపుతుందండి. ఈ మధ్యలో ఉంటుంది. ఇది 4.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది నిర్మాణ దశలో ఉంది. బీఆర్ఓ అంటే ఇక్కడ బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఇది అత్యున్నతమైనటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఒక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. పర్టికులర్గా ఈ సరిహద్దుల దగ్గర నిర్మిస్తుంది అనమాట. మొన్న రీసెంట్గా చూశారు మనం అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో ఈ 2 జంట సేలా సొరంగ మార్గాల్ని సొరంగాలను నిర్మించింది కూడా మోటరబుల్. ఇది కూడా రవాణాకు ఉపయోగపడేదాన్ని కూడా ఇదే నిర్మించడం జరిగిందనమాట. ఇది మన బీఆర్ఓ వాళ్ళు. ఇప్పుడు ఇది కూడా బీఆర్ఓ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది నిర్మిస్తే ఒక రికార్డ్ అనమాట. ప్రపంచంలోనే
ఎత్తైన ప్రాంతంలో ఒక సొరంగ మార్గాన్ని రవాణాకు ఉపయోగపడే విధంగా సొరంగ మార్గాన్ని నిర్మించుకున్న దేశం మన భారతదేశం అవుతుంది. అండ్ BRO రికార్డ్ అనేది రాబోతుంది. మరి మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అంటే కేంద్ర రక్షణ శాఖలో పరిధిలో పనిచేస్తున్నట్టు ఒక సంస్థగా బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది మనకి న్యూస్లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. వరల్డ్స్ వెల్దియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2024 అంటే ప్రపంచంలో ఒక వెల్దియెస్ట్ సిటీస్ అని చెప్పేసి అంటే ధనవంతమైన నగరాలను ఎట్లా తీస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఒక బిలియనీర్స్ బట్టి అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏంటంటే లివింగ్ కాస్ట్ ప్రకారం కాదండి. వెల్దియెస్ట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న బిలియనీర్స్ వాటి బట్టి తీస్తారు, వాళ్ళ ధనవంతులను బట్టి. మరి ప్రపంచం అంటే ఎన్లీ పార్ట్నర్స్ అంటే లండన్కి చెందినటువంటి ఎన్లీ పార్ట్నర్స్ అనే సంస్థ వాళ్ళు, ఎన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ వాళ్ళు ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఏవి, అత్యంత ధనవంతమైనటువంటి నగరాలు ఏవి అని చెప్పేసి అన్నప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చారనమాట. ఎన్లీ సంస్థ మనకి పాస్పోర్ట్ ఇండెక్స్ని కూడా ఎన్లీ పార్ట్నర్ సంస్థ వాళ్ళు పాస్పోర్ట్ ఇండెక్స్ కూడా విడుదల చేస్తారండి. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ ఏంది అనే దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరల్డ్ వెల్దియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2024 ప్రకారం చూసినట్లయితే ఇక్కడ న్యూయార్క్ అంటే అమెరికా, ద బేర్ అంటే అమెరికాలోని కాలిపోన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతము, అండ్ టోక్యో, సింగపూర్, లండన్ ఇవి మొదటి 5 స్థానాల్లో ఉన్నాయండి. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన నగరాల జాబితాలో న్యూయార్క్ 1వ స్థానం, బేర్ 2వ స్థానం, టోక్యో 3వ స్థానం, సింగపూర్ 4వ స్థానం ఉండగా లండన్ 5వ స్థానం ఉందండి. ముంబై 24వ స్థానం, ఢిల్లీ 37వ స్థానం టాప్ 50లో ఉండడం జరిగిందనమాట. ఈ మన భారత్లో ఏం చోటు సంపాదించినాయి అండ్ నెక్స్ట్ టాప్ 5లో ఏమున్నాయి మనకి ఇంపార్టెంట్, ఎవరు విడుదల చేసిన నివేదిక కూడా ఇంపార్టెంట్ అండి. భారత వైమానిక దళంలోకి C-295 రవాణా యుద్ధ విమానాన్ని చేర్చడం జరిగిందండి. ఏంటి అంటే ఇది C-295 అనేది ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేరుందండి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే రవాణా యుద్ధ విమానం, అంటే యుద్ధ సమయంలో రవాణాకు ఉపయోగపడుతుంది, సైనికుల ఇలాంటి విషయాలు చేరవేతకు ఉపయోగపడుతున్న విమానం. యాక్చువల్గా మన భారత వైమానిక దళంలో హావ్రో, హాకర్, సిడ్డలే, HSS-48 అని చెప్పేసి ఒక యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ ఇవి పాతబడిపోయినాయి అనమాట. ఇప్పుడు వాటి స్థానంలో ఆ యుద్ధ విమానం స్థానంలో ఈ C-295ని రవాణా యుద్ధ విమానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ C-295 రవాణా యుద్ధ విమానాన్ని స్పెయిన్ దేశం చెందినటువంటి ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ వల్ల అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం కూడా ఒక 56 యుద్ధ విమానాలకు మనకి స్పెయిన్ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. మొత్తం 56 యుద్ధ విమానం, మొత్తం C-95 యుద్ధ విమానాలు వచ్చేసి 56 అండి. ఈ 56లో 16 స్పెయిన్ దేశంలో తయారు చేస్తారు, మిగతా 40 ఉంటాయి. 16 స్పెయిన్ దేశంలో తయారు చేస్తారు, మిగతా 40 ఇక్కడ మన భారతదేశంలో తయారు చేస్తారు. ఇది ఒప్పందం అనమాట. మన భారతదేశంలో మన గుజరాత్ రాష్ట్రంలో ఏదైతే వడోదర, ఒకప్పుడు బరోడా అని పిలిచే వాళ్ళం, ఈ వడోదర ప్రాంతంలో టాటా గ్రూప్ వాళ్ళు ఏంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి, TASL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు సో ఇక్కడ వడోదరలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంటే సాంకేతికత స్పెయిన్ వాళ్ళదే, బట్ ఇక్కడ ఏంటంటే భారత్లో తయారీ విధానాన్ని మనం ప్రోత్సహించాలి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక కొలిన్ మున్రో అండి. సో ఇతను న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో. సో మరి అన్ని రకాలైనటువంటి ఏదైతే ఫార్మేట్స్ ఉంటాయో T20, టెస్ట్ మ్యాచెస్, ఓడి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఈ అన్నిటి నుండి కూడా రిటైర్మెంట్ని ప్రకటించుకోవడం జరిగింది అనమాట న్యూజిలాండ్ క్రికెటర్. ఇటీవల కాలంలో చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి గార్బైన్ ముగురుజా. సో మరి గార్బైన్ ముగురుజా అని చెప్పేసి ఒక క్రీడాకారిణి ఉందండి. ఈమె ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించింది. ఒక్కోసారి అడగొచ్చండి ఏమని, గార్బైన్ ముగురుజా రిటైర్మెంట్ ప్రకటించింది, ఈమె ఏ క్రీడాకారిణి అంటే టెన్నిస్ క్రీడాకారిణి, ఏ దేశం చెందంటే స్పెయిన్ దేశం. ఇది కూడా రేపు అడగవచ్చు. ఇట్లా కొలిన్ మున్రో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు స్పోర్ట్స్కి లేదా క్రీడలకి. ఏ క్రీడకంటే క్రికెటర్. సో ఏ దేశం చెందిన క్రికెటర్ అంటే ఇతను న్యూజిలాండ్ క్రికెటర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. వరల్డ్ ఫుట్బాల్ డే అండి. అంటే ఈ సంవత్సరం నుండి మనకు ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఫస్ట్ టైం మనం నిర్వహిస్తున్నాం అంటే ఈసారి. సో క్రీడల దినోత్సవం మనకు తెలుసు, మన భారతదేశం అయితే క్రీడల దినోత్సవం అయితే ఆగస్టు 29 మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జరుపుకుంటాం. కానీ ఇక్కడ
మే 25, 2024 అండి. ఈ సంవత్సరం నుండి మే 25ని మనం ఈ నెలలో వరల్డ్ ఫుట్బాల్ డేని జరుపుకుంటున్నామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అంటే ఫుట్బాల్ క్రీడకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశం. ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకి ఇంకా ఆదరణ పెరుగుతూ ఉంది, ఇంకా మరింత ఆదరణ రావాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మన దగ్గర చూడండి ఐపీఎల్ ఉంది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ అనేది మనము ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు ప్రతిరోజు. గత 1 month నుండి ఇంకా ఇప్పుడు ఈ నెల మే 26 వరకు కూడా ఇంకా జరుగుతూ ఉన్న నేపథ్యం ఉంది ఈ యొక్క ఐపీఎల్ సీజన్ 17th. మరి ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సరంలోనే మనకి అంటే ప్రతి 4 years ఒకసారి పిఫా కప్ జరుగుతూ ఉంది. 2022లో పిఫా కప్ అనేది అంటే ఫుట్బాల్ కప్ అంటారు, ప్రపంచ ఫుట్బాల్ కప్. ఇది మనకి 2022లో తొలిసారిగా ఖతర్ దేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ 2026లో పిఫా కప్ని అమెరికా దేశం అండ్ నెక్స్ట్ మెక్సికో అండ్ కెనడా, అమెరికా, మెక్సికో, కెనడా, సో ఈ 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి ప్రపంచ ఫుట్బాల్ కప్ని. ఐక్యరాజ్య సమితి ఈసారి ఒక ఫుట్బాల్కి మరింతగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన ఉద్దేశంతో మే 25ని వరల్డ్ ఫుట్బాల్ డేగా నిర్వహిస్తుంది. తొలిసారిగా నిర్వహిస్తుంది ఈ డే కాబట్టి ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. స్పోర్ట్స్ అప్డేట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని. ఫ్రెండ్స్, ఇవ్వండి మే 11, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.